శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 20. విశ్వామిత్రుడు దశరథునితో సంభాషిస్తూ, రాజేంద్ర, ధర్మము, నీ పేరు, నీ ప్రతిష్ట ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే మరి ఆలోచించక రాముడిని నాకు అప్పగించు. నీ మంత్రులు, వశిష్ఠ ప్రముఖులైన నీ పురోహితులు, హితులు అంగీకరిస్తానే నాతో పంపు. అయితే ఒకటి మాట, ఈ యజ్ఞం దశరాత్రం సమయం మించకపోకముందే ఒక నిర్ణయం తీసుకో. పుత్ర ప్రేమ పట్ల, వియోగం దుఃఖం పట్ల మనసు పెట్టకో. నీకు శుభముగుగాక. ఈ మాటలు వింటూనే దశరథునికి భయం ఆవరించింది, దుఃఖం ముంచుకొచ్చింది. క్షణం నిశ్చేష్టుడయ్యాడు. సింహాసనంలో ఇబ్బందిగా కదిలాడు. లేచి అటు ఇటు తిరిగాడు. ఎట్టకేలకు నోరు విప్పి మెల్లగా పలికాడు, నిండా 16 సంవత్సరాలు లేవు నా రామునికి. రాజీవలక్ష్యుడైన అతడు రాక్షసుల యుద్ధానికి తగినవాడిని అనుకోవడం లేదు. పూన షోడశ వర్షమే రామో రాజీవలోచన నా యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. మహాముని, ఇదిగో అక్షోహిణీ సైన్యం, దీనికి నేను సర్వాధిపతిని. దీంతో నేనే కదిలివేస్తాను. నా సైనికులు అస్త్ర విశారదులు, రాక్షసులు యుద్ధం చేయగలరు. నేను స్వయంగా ధనుష్పాణిని వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతాను. నీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. రాముడు మాత్రము వద్దు. వీడు బాలుడు, ఇంకా విద్య పూర్తి కానివాడు, బలాలు ఎరగనివాడు, అస్త్రబలం లేనివాడు, యుద్ధకౌశలం తెలియనివాడు. అవతల రాక్షసులేమో కోట యుద్ధంలో నేర్పరులు. వద్దు, రాముడు మాత్రం వద్దు. పైగా నలుగురి బిడ్డల్లోనూ నాకు రాముడంతనే ఎక్కువ ప్రేమ. జ్యేష్ఠుడు, ధర్మప్రధానుడు అయిన మహర్షి, దయచేసి రాముణ్ణి మాత్రం అడగవద్దు. పైగా నిజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న మాలిత్య సుబాహువులు సుందోపసుందుల కొడుకులు. వారితో యుద్ధం చేయడానికి నా బిడ్డను పంపలేను. పుత్ర స్నేహంతో తడబడుతున్న మాటలతో దశరథుడు ఇలా పలికేసరికి కౌశికునికి కోపం వచ్చింది. అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. రాజా, ముందేమో ఏది అడిగితే అది ఇష్టం అన్నావు. తెర అడిగాక ఇప్పుడేమో నా వల్ల కాదంటున్నావు. ప్రతిజ్ఞాభంగానికి పాల్పడుతున్నావు. ఇది రఘువంశంలో పుట్టిన వ్యక్తికి తగిన పని కాదు కదా. సరే, ఎంతకు ఇదే నీ తుది నిర్ణయం అయితే పోని, వచ్చిందాన్ని వెళ్ళిపోతాను. కాకు సహా మాట చెప్పిన వాడివై బంధుగణంతో హాయిగా సుఖంగా జీవించు.